వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కాదండి, ఇప్పుడు ఇక్కడ మీరన్న దాంట్లోనే సర్వాంతర్యామి అన్నప్పుడు వరుణ దేవుడు ప్రతి దానికి పూజని చేసుకుంటున్నారు వాళ్ళు. సో అది తప్పట్టాల్సిన అవసరం లేదే. అన్నిట్లో ఉంటాడనే అన్నిట్లో ఉంటాడని అదే ఎగ్జాక్ట్లీ ట్రాన్సెండెంట్ క్రియేటర్ అంటే ఆయన దాన్ని అది ప్రేమించడం తప్ప అండి. ఇప్పుడు మనకి ఆఖరికి పశుపక్షాదులు ప్రతి వాటిని ప్రేమించమంటున్నారు. సనాతన ధర్మం అదే చెప్తుంది. అది తప్పేం కాదుగా. బైబిల్ ఏం చెప్తా అంటే దేవుడు అన్ని సృష్టించి మనిషిని ఆయన పోలికలు చేసి ఇదంతా ఏళ్ళు ఇదంతా నీది సో చూసుకో అని చెప్పి. సో ఇప్పుడు రెస్పాన్స్ ఇక్కడ అనిల్ గారు ఇక్కడే ఉంది. సో హిందూ మతంలో వీటినే ప్రేమిస్తున్నారు కాబట్టి మనిషిని ప్రేమించడం అనేది అసలు పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. అంతే కదా, పంచభూతాలనే వీళ్ళు ప్రేమిస్తున్నారంటే మనిషి అతీతమైన వాడు కాదు అనే కదా. సో దీంట్లో హేట్ అనేది లేదు ఇక్కడ. అంతే కదండి. హేట్ కాదు ఇక్కడ. బైబిల్ సో అప్పుడు హిందుత్వంలో బైబిల్కి వచ్చేలాగే మనిషి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ ద క్రియేషన్. దేవుడు పోలికలో మనిషిని చేసి ఆయన చేతి పని అంతటి మీద వీనికి అధికారం ఇచ్చాడు. బైబిల్ చెప్పేది ఆయన చేతి పని అంతటి మీద మనిషికి క్రౌన్ చేసి ఓకే యూ నౌ డామినేట్, యూ నౌ రూల్, ఇది నువ్వు పాలించు, దీన్ని చూసుకో అని మనిషిని స్టూవర్డ్ గా దానికి బాధ్యతలు అప్పగించాడు. సో వాటి జాతుల ప్రకారం చేశాడు. కుక్కలు సింహాలు అన్ని వాటి జాతుల ప్రకారం చేశాడు. వాటికి స్టూవర్డ్షిప్ మనిషికి ఇచ్చాడు. అంటే వాటిని చూసుకునేది. ఆ కాన్సెప్ట్ లోకి వచ్చేలాకే మనము వన్య ప్రాణులు రక్షించుకోవటము ఇవన్నీ కరెక్ట్ అవుతాయి. కానీ వాటిని పూజించే దగ్గరికి వెళ్ళలేకే ఇక్కడ హోల్ పాయింట్ ఏంటంటే పూజ చేయటం అంటే డివోషనల్ యాటిట్యూడ్ వచ్చేలేకే, సృష్టిని పూజించటం అనే యాటిట్యూడ్ వచ్చేలేకే అక్కడ మనము వెనుకబడుతున్నాం. ఎందుకు అవుద్దండి? తప్పు ఎందుకు అవుతుంది? ఇప్పుడు నీరు లేకపోతే మనం బ్రతకగలుగుతాం కాదు అనిల్ గారు. చిన్న లాజిక్ పాయింట్ కొంచెంసేపు దేవుడు పక్కన పెడదామండి, దేవుడు అనే పాయింట్ పక్కన పెడదామండి. ఇక్కడ లాజిక్ పాయింట్ ఎదుగుదామండి. గాలి నీరు ఇవి లేకుండా మనిషి బతకగలుగుతాడా? అవి దేవుడు ఇచ్చిన వనరులు. అసలు ఆ దేవుడిని పక్కన పెడదాం, అతను ఎవరు ఏడున్నాడు అది పక్కన పెడదాం. అసలు మనకు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. వీటిని ప్రత్యక్ష దైవాలు అనుకుంటున్నారు. మీరు అన్నట్టు గాలి నీరు ఇవన్నీ మనకు ప్రత్యక్ష దైవాలు కనపడుతున్నాయి. కనిపించే వాటిని అదే యుగంలో చంద్రుడు కనపడుతూ వచ్చాడు 1500 సంవత్సరాల క్రితం. మన పితరులందరూ ఏమంటున్నాయి, చూసావా ఎంత చల్లదనం ఇస్తున్నాడు, దేవత అయి ఉంటుంది. లేదండి, యాటిట్యూడ్ పెట్టుకొని అసలు 1960s వచ్చే లెక్క అది తప్ప అండి అనిపిస్తుంది. ఇప్పుడు నేను అనేది పంచభూతాలని దైవంగా భావించడం అనేది మంచిదే కదండి. నేను చెప్తాను ఒక కాన్సెప్ట్ లో. ఇప్పుడు అనిల్ గారు ఉన్నారు, ఆయన మీ స్టూడియోకి వచ్చారు, మీరు ఆయన్ని స్వాగతం చెప్పి గౌరవించి కూర్చోమన్నారు. ఎందుకు? ఆయన దగ్గర ఏదో కొంత నాలెడ్జ్ ఉంది, అది ప్రేక్షకులకు చెప్పడానికి మీ స్టూడియోకి వచ్చారు. అంతే కదా? ఆయనకి మీకు ఏమైనా పర్సనల్ రిలేషన్ ఉందా? మీ బంధువు కాదు ఏం కదా. మరి ఇప్పుడు ఆయనకి శరీరం ఇచ్చింది, ఆ నాలెడ్జ్ ఇచ్చింది, మాట్లాడే కంటెంట్ ఇచ్చింది, జ్ఞానం ఇచ్చింది దేవుడు కదా. మీరు ఆయన ఎందుకు గౌరవిస్తున్నారు? దేవుడిని కదా గౌరవించారు. ఇప్పుడు మీకు సేమ్ కాన్సెప్ట్లో నదిలో నీళ్లు, వాయువు, భూమి ఇవి ఇచ్చింది దేవుడే, కానీ వీటికి ఇచ్చే గౌరవం వీటికి ఇవ్వాలి. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేదనుకోండి, పూజించడం మీకు హిందుత్వం మీకు అదే అర్థం కాల. పూజించడం అంటే తల్లిదండ్రులు పూజించము, గురువులను పూజించము అంటే దైవం ఏదైతే శ్రీకృష్ణ పరమాత్మ నేను మోక్షాన్ని ఇస్తానని చెప్పాడు, ఆ మోక్షం వీళ్ళు ఇస్తారని కాదు, విశేషముగా గౌరవించడం. నేను చాలాసార్లు చెప్పాను, హిందుత్వంలో పూజించడం అంటే గురువు వచ్చాడు, శిష్యుడు హుటాహుటిన వెళ్ళి ఆయన పాదాలు నమస్కరించి ఆయన పూజించాడు అంటే విశేషంగా గౌరవించాడు అని అర్థం. పూజించడం అంటే వీళ్ళు చెట్టును పూజిస్తారు అంటే వీళ్ళు దాంట్లో ఆ భేదం తెలియక బయట నుంచి మాట్లాడేవాళ్ళు దేవుడు పూజిస్తున్నారు, దీన్ని పూజిస్తున్నారు. విచక్షణ అనేది హిందువులకు ఉంది. ఎవరిని ఎంతవరకు గౌరవించాలి, గౌరవించడానికి ఒక మెట్టు పైన పూజించడం. గౌరవం అందరికీ గౌరవిస్తాం, అతిథులను గౌరవిస్తాం, మన స్నేహితులను గౌరవిస్తాం, అన్నిటి కానీ నన్ను చెప్పండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి?
అంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి. హిందుత్వంలో కాన్సెప్ట్ ఉంది, ఆ, తల్లిదండ్రుల్ని పూజించడం ద్వారా మోక్షం పొందిన వాళ్ళు ఉన్నారు, మీరు దైవంతో సమానంగా పూజించు తల్లిదండ్రులు. అది హిందుత్వం చెప్తుంది. ఇప్పుడు మీ మతం చెప్పట్లేదంటే మీ రుగ్మత అది. మీరు తల్లిదండ్రులు పూజించడం, తల్లిదండ్రుల్ని సన్మానించుడి బైబిల్లో ఉంది. ఇంకోటి లేదండి. ఇప్పుడు చాలా పాయింట్స్ ఓవర్కమ్ అయిపోతాయి. మళ్ళీ మీరు మాట్లాడి నాకు మాట్లాడే టైం ఇవ్వలేకపోతే మీరు మాట్లాడినప్పుడు నేను ఇక్కడ ఉండడం వేస్ట్. మీరు సైన్స్ గురించి ఈ ప్రకృతిని ఎలా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందారు, ప్రోగ్రెసివ్గా ఉన్నారు, మనం ఇక్కడ ఆగిపోయి రకరకాలు చెప్పారు. వారి గురించి నేను చెప్పాలి. ఇప్పుడు తల్లిదండ్రుల్ని పూజించడం ద్వారా భగవంతుడు ఈగో హర్ట్ అవ్వదు. నన్ను కాకుండా మీ తల్లిదండ్రులను పూజిస్తున్నామేంట్రా, ఆయన కోపం, మా దేవుడి మనస్తత్వం అది. మీ దేవుడు కోపం వస్తుందంటే ఆయన ఒక సైకాలజిస్ట్ చూపించండి, మంచి సైకాలజిస్ట్ చూపించండి. ఆయన ఎందుకు ఆయన అంత జలస్ ఫీల్ అవుతున్నాడు సరే, ఆయనకి మానసిక రుగ్మత నేను అనుకుంటాను. మనకి చెప్పాం కదా, పుండరీకాక్షుడు ఇలాంటి వాళ్ళు తల్లిదండ్రులను పూజించి తరించిన వాళ్ళు ఉన్నారు. శ్రవణ కుమారుడు ఉన్నాడు, వాళ్ళు తల్లిదండ్రులనే పూజించారు. ఒక్క నిమిషం సార్, ఒక 5 నిమిషాలు. అలాగే ఇప్పుడు ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నాయని చెప్పారు కదా, మీకు రైట్ బ్రదర్స్ విమానం కనిపెడతామని చెప్తే వాళ్ళు పిచ్చోళ్ళు అన్నారు, నవ్వారు వాళ్ళ వంక చూసి. ఎప్పుడు ఇది 1930 ప్రాంతంలో. ఒక 90 సంవత్సరాలు వెనక్కి వెళితే మనిషి ఆకాశంలో ఎగురుతాడు అనే భావన చెప్పినోడు మీకు పిచ్చోళ్ళ కనపడ్డాడు. కానీ మనకి రామాయణంలో పుష్పక విమానం ఉందా? ఎగిరారు అని చెప్పారా? ఇప్పుడు అణ్వస్త్రం ఎప్పుడు కనిపెట్టారు? ఈ మధ్యకాలంలో కనిపెట్టారు. ఒక అణ్వస్త్రాన్ని వినియోగించడం ద్వారా మొత్తం లోకాలను నాశనం చేయొచ్చు. మనకు వెపన్స్ ఉన్నాయా? రామాయణ మహాభారతాల్లో వెపన్స్ ఉన్నాయా? ఏనుగులు లొంగదీశారా? ఆ టైంలో ఏనుగుల మీద యుద్ధాలు చేశారా? ఇప్పుడు మీకు ఒక భూమి మీద తప్ప రామసేతే ఒక ఉదాహరణ కదా, బ్రిడ్జ్ కట్టారు కదా, అదే కదా. మీకు బైబిల్లో మరి ఏ సైన్స్ అండి అది? ఇంకొకటి, వీళ్ళ బైబిల్ ప్రకారం ఒక భూమి మీద తప్ప సమస్త సృష్టిలో ఎక్కడా కూడా జీవజాలం లేదు, ప్రస్తావన లేదు. జీవజాలం మొత్తం యూనివర్స్ లో ఒక భూమి మీద తప్ప ఇన్ని కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలు ఎక్కడా కూడా జీవజాలం లేదు. కానీ మన హిందుత్వంలో ఎన్నో రకాల లోకాలు ఉన్నాయి, ఆ లోకాలలో ఆయా రకాల జీవులు ఉన్నారు. ఈ ఆలోచనను బట్టి కదా వేరే గ్రహాల్లో ఏముంది, నిజంగా జీవులు ఉన్నారు లేదా అనే ఒక ఎంక్వైరీ మొదలైంది. ఇప్పుడు ప్రోగ్రెసివ్ థాట్స్ అంటే ఇవి కదా. సంకుచిత మనస్తత్వం అంటే మన కళ్ళ ముందు ఉన్నదే లోకం, బావిలో కప్పలాగా ఉండడం కదా. అసలు ఇంకోటండి, నవగ్రహాలు కూడా చెప్పారు కదా, నవగ్రహాలు కూడా చెప్పడం జరిగింది, నవగ్రహాల కాన్సెప్ట్ కూడా చెప్పారు కదా, టెలిస్కోప్లు ఏవి లేని కాలంలో. కాకపోతే ఇప్పుడు కలియుగానికి వచ్చేటప్పటికి ఇప్పుడు హిందుత్వం ప్రకారం ఏంటంటే ఆరోహణం అయింది. అంటే వీళ్ళ సృష్టి ప్రకారం మానవ పరిణామ క్రమం ఆరోహణ క్రమంలో జరిగింది. ఆది మానవుడి స్థాయి నుంచి మనిషి అభివృద్ధి చెందాడు అని. మనకు అలా కాదు, అవరోహణం అయింది. సత్యయుగంలో మనిషి పరిపూర్ణుడు, ధర్మబద్ధంగా ఉన్నాడు, ఉత్కృష్టంగా జీవించారు, డైరెక్ట్గా దేవతలతో కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ సత్యయుగం నుండి మళ్ళీ త్రేతాయుగానికి వచ్చేటప్పటికి ఒక పాదం ధర్మం పోయింది, మళ్ళీ దేవతలతో కొంచెం సంబంధాలు తెగిపోయాయి. ద్వాపరయుగానికి వచ్చేసరికి ఇంకా గ్యాప్ పెరిగింది. కలియుగానికి వచ్చేటప్పటికి ఇంకా మొత్తం మనిషి కెపాసిటీ తగ్గిపోయింది, ఆయు ప్రమాణాలు క్షీణించాయి, సామర్థ్యం తగ్గిపోయింది, అసలు దేవతలతో ప్రత్యక్ష సంబంధాలు లేవు. అంటే అక్కడి నుంచి అవరోహణం అయింది. ఆ రోజుల్లో ఆ యుగాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్, నేను ఇందాక చెప్పిన ఏంటి, ఇప్పుడు అణ్వస్త్ర ప్రయోగం కానీ లేకపోతే దివ్య దృష్టితో ఎక్కడో ఉన్నటువంటి వాటిని ఇక్కడ వీక్షించడం కానీ, ఈ పుష్పక విమానాలు కానీ, ఈ టెక్నాలజీ అంతా కూడా లుప్తమైపోయింది. మళ్ళీ కలియుగానికి వచ్చేటప్పటికి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు, యాదవులందరినీ గాంధారి మాత శపించిన తర్వాత ఇది ఎలాగ మరి యాదవులను ఎలా రక్షించుకోవడం అని చెప్పి అక్కడ అడిగితే శ్రీకృష్ణుడు అంటాడు, ఇది నా సంకల్పం ప్రకారం నా సంకల్పం కూడా అదే. ఎందుకంటే నేను అవతార పరిసమాప్తి చేస్తున్నా, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంత బలవంతులు కనుక భూమి మీద ఉంటే, వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు లేకపోతే లోకాలను నాశనం చేసేస్తారు. కాబట్టి ఇంత శక్తివంతులు ఈ భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు నేను వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పి ఆ యాదవులను మొత్తం అంతా వంశం అంతా నాశనం అయిపోవడం నా సంకల్పం అని చెప్తాడు. అలాగే ఆ రోజు అణ్వస్త్రాలు అర్జునుడికి ఇచ్చినటువంటి అణ్వస్త్రాన్ని అశ్వత్థామకి ఇవ్వలేదు ద్రోణుడు. ఎందుకు అంటే అశ్వత్థామకు కోపం ఎక్కువ, అతని నిగ్రహం తక్కువ, అతని దగ్గర అంత వెపన్ ఉంటే పాడు చేసేస్తాడు, ఏదో ఒక సందర్భంలో ఎక్కడ వేసేస్తాడు. కానీ అర్జునుడికి పరిపక్వత ఉంది, మెచ్యూరిటీ ఉంది, అతను అనవసరంగా దుర్వినియోగం చేయడు, కాబట్టి అతను అర్హుడు ఈ అణ్వస్త్రం ఉండటానికి. కనుక అలాంటి అణ్వస్త్రాలు, ఆ నాలెడ్జ్ మళ్ళీ ఈ కలియుగంలో ఈ సంకుచిత మనస్తత్వాలు ఉన్నటువంటి ఈ మనుషులకి గనక అంత నాలెడ్జ్ మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే లోకాలు నాశనం కొట్టు చేస్తారు.
ఈ లోకాలు ఉండవు అంటే మనిషి కెపాసిటీ తగ్గిపోతున్నప్పుడు ఆ, ఆ నాలెడ్జ్ కూడా పోవాలి కదా. రైట్. అందుకని ఆ ద్వాపర యుగంతో ఎండ్ అయిపోయింది అది. అప్పుడు ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ, అణ్వస్త్రాలు కానీ, వెపన్స్ కానీ, అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు కానీ మొత్తం లేకుండా చేశారు. మళ్ళీ కలియుగంలో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ అనిల్ గారు ఇక్కడ ఓకే. వాళ్ళ యాక్చువల్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే అవన్నీ చూడాలంటే సైంటిఫిక్ 4 గారు ఇది కలియుగం అంటాం కాబట్టి ఈ సైంటిఫిక్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి కార్బన్ రేటింగ్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి సో ఆ యుగాలు యాక్చువల్ ఎక్కడ ఫిట్ అవుతాయి అనేది మనకి ఇప్పుడు వేదాలు ఉన్నాయి. అవి ఎక్కడ అంటే మన సైంటిఫిక్ గా వాళ్ళు చెప్పారంటే BC 1200 ఆ టైంలో వేదాలు వచ్చినాయి అనేది. రాముడు అంటే వీఆర్ ఓపెన్లీ టాకింగ్, రాముడు గురించి ఎవిడెన్స్ కోసం సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి. ఎందుకంటే దెర్ వర్ సమ్ ట్రావెలర్స్ చైనా నుండి అయోధ్యలోకి వచ్చినటువంటి ట్రావెలర్స్, బుద్ధిస్ట్ మాస్క్లు ఏమంటారు ఇవన్నీ చూసిన వాళ్ళు అప్పుడు రాముడు గురించి చాలా ప్రస్తావన ఏం లేదు అక్కడ. లైక్ అంటే వీఆర్ టాకింగ్ ఇన్ ద బేసిస్ ఆఫ్ సైన్స్, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఇవన్నిటితో చూసుకుంటాం అనమాట. సో ఆయన ట్రావెల్స్ చేసింది 7th century 8th century ఈ టైంలో అనమాట. ఎవరు? ఐ హ్యావ్ వన్ నేమ్ ఈ తక్షిల యూనివర్సిటీస్కి వెళ్ళి చూసి ఇండియన్ సిస్టమ్ అంతా చూసిన ట్రావెలర్స్ అన్నమాట. 7th centuryలోనే ఆది శంకరాచార్యుల వారు ఆయన ఒక చరిత్ర ప్రకారం 7th century అని చెప్తారు. ఆయన భారతదేశం మొత్తం 3 సార్లు పాదయాత్ర చేసి అంటే ప్రతి దేవత మీద ఆయన ఒక స్తోత్రం ఇచ్చారు. శివుడి మీద, అమ్మవారి మీద, విష్ణువు మీద, నరసింహస్వామి మీద, మొత్తం అన్ని దేవతల మీద. మరి శంకరాచార్యుల వారు అప్పటికి మళ్ళీ పునరుద్ధానం చేశారు హిందుత్వాన్ని. అప్పటికే ఆది శంకరాచార్య అప్పటికే చూడాలా 1100 ఆయన ఆది శంకరాచార్య. ఇంకొన్ని అనిల్ గారు ఇంకొన్ని ఎవిడెన్స్ కూడా ఇప్పుడు మనకి ద్వారకా ఉంది. ద్వారకాని మీరు నమ్ముతారుగా? ద్వారకా నమ్ముతారా? హిస్టారికల్. సో ఇవన్నీ వాళ్ళు చెప్పే ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఏది అబద్ధం కనపట్లేదు కదా, కనపడుతుందా? అబద్ధాలు కాదండి ఇక్కడ ఏమంటే డెఫినెట్ గా చరిత్ర పురుషులే మన భారతదేశ సాంప్రదాయం ఏమంటే అవి మనము ఇప్పుడు స్థాపించాల్సిన టైం ఫ్రేమ్ లో. జీసస్ 1st century అంటే స్థాపించాలి. నేను అన్నదేమంటే మనిషి ఆరోహణమైనడు అవరోహణమైనది అదొక్కటి నేను క్లారిటీ ఇస్తాను. బైబుల్ ప్రకారంగా దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషి దేవుడితో యాక్చువల్ గా రిలేషన్షిప్, సహవాసము, వినటము ఏదైనా తోటలో సో సూపర్ న్యాచురల్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు దేవుడు ఆదాముకి నిద్ర కలుగు చేసి ఆయన పక్కలో నుండి ఎముకను తీసి స్త్రీని చేస్తే నిద్ర లెగిసేగానే ఎవరు ఇదంటే నా పక్కల నుండి తీయబడింది అంటే ఈయన నిద్రపోతున్నా కానీ ఆయనకి అటువంటి అతీతమైనటువంటి రెవల్యూషన్ ఉన్నాయి. సో మనిషి ఆ స్థాయి నుండి పాపం బట్టి పడిపోయి ఇప్పుడు ఏమంటారు మళ్ళా దేవునితో రికన్సిల్ అయి బాగుపడుతున్న స్థితి. అంటే లైక్ మోడర్న్ మ్యాన్ అనేటువంటి పర్సన్ ఏపు నుండి ఏమంటారు కోతి నుండి వచ్చాడు అనేది ఈజ్ నల్లిఫైడ్. మోడర్న్ మ్యాన్ అనేట ఆయన ఒకానొక టైంలో దేవుని చేత సృష్టించబడి దేవునితో నడిచి ఆయన పడిపోవటం బట్టి ఆయన బట్టలు కట్టుకోలేదు కదా. మోడర్న్ మ్యాన్ ఎలా అవుతాడు? ఆదానికి బట్టలు లేవు కదా. బట్టలు లేవు. అసలు ఆడికి మంచి చెడులో జ్ఞానం ఇచ్చే ఆ ఫలం తినకపోతే వాళ్ళకి నాలెడ్జ్ లేదు అసలు. అప్పుడు ఆ పండు తిన్న తర్వాత వాళ్ళకి నాలెడ్జ్ వచ్చింది. ఈవిడ స్త్రీ, నేను పురుషుణ్ణి, మేము బట్టలు కట్టుకోవాలి అనే సెన్స్ అప్పుడు వచ్చిందని చెప్పి రాశారు బైబిల్లో.